కూడా మా యొక్క స్వాగతాన్ని పలుకుతున్నా ఈ దినము ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు జరుగుతున్న ఈ యొక్క లైవ్ ఆరాధన కూడికను దేవుడు దీవించి బలపరుచినట్లుగా అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. జరుగుతున్న ఈ ఆరాధన ఉపవాస ప్రార్థన కూడికను దేవుడు ఆశీర్వదించాలి. మనం చేస్తున్న ప్రతి విజ్ఞాపనకు దేవుడు చెవియొగ్గి, మనం చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు చెవియొగ్గి ఆయన మహిమ పొందినట్లు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నిన్ను స్తుతించి నీ నామాన్ని గణపరచుటకు నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, నీకు వందనాలు నాయనా. ఈ దినం ప్రత్యేకంగా ఈ విశ్రాంతి దినం నీ సన్నిధిలో మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటకు గాను ఉపవాసంతో ఉండి నీ యొద్ద కనిపెట్టి ప్రభువా నీ నుండి గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు పొందడానికి మేము నీ సన్నిధికి చేరి ఉంటుండగా ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవు. ఈ దినము మా దేశం కొరకు, మా రాష్ట్రాల కొరకు, మా జిల్లాల కొరకు, అలాగే మా ప్రాంతముల కొరకు ప్రభువా వారి రక్షణ కొరకు, ఎంతో మంది నశించిపోతున్న బిడల రక్షణ కొరకు ప్రభువా ఈ దినం ప్రార్థన చేయడానికి మేమంతా ఒక భావంతో, ఏక భావంతో, ఏక తాత్పర్యంతో, ఏక మనస్సుతో నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా ఈ దినం మా ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు జరిగించమని, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించమని, ఈ ఉపవాస ప్రార్థన కూడికంతటి ద్వారా ఆది మొదలుకొని అంతం వరకు మీరే అధ్యక్షత వహించి ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా సంఘ బిడ్డలందరినీ కూడా బలపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనమందరము కలిసి పాటల ద్వారా దేవుని నామాన్ని గణపరుద్దాం. అందరికి వచ్చినటువంటి పాట మొదటిగా మనమందరం కలిసి పాడి దేవుని నామాన్ని కీర్తించి ఆయన నామాన్ని గణపరుచుదాం. మనందరికి వచ్చినటువంటి పాట, మొదటి పాట దేవుని స్తుతించి ఆయన నామాన్ని గణపరుచుదాం. మనందరికి వచ్చినటువంటి పాటలు చాలా ఉన్నాయి. ఆ పాటల్లో మొదటి పాట హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం అనేటువంటి పాట అందరం కలిసి పాడదాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, రానయ్యున్నవాడా, ఆమేన్. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, రానయ్యున్నవాడా. మహిమా మహిమ ఆ యేసుకే, మహిమా మహిమ మన యేసుకే, మహిమా మహిమ ఆ యేసుకే, మహిమా మహిమ మన యేసుకే, మహిమ మహిమ మా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడు, యుగ యుగముల నిత్యుడా, ఆమేన్. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడ, యుగ యుగము నిత్యుడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమ మన యేసుకే, మహిమా మహిమ ఆ యేసుకే, మహిమా మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రేమ స్వరూపుడ, శాంతి
స్వరూపుడు కరుణామయుడవుగా, ప్రేమ స్వరూపుడ శాంతి స్వరూపుడు కరుణామయుడవుగా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా అనేటువంటి పాట అందరం కలిసి పాడదాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆమేన్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆమేన్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావ పగిలినా, కడలి పాలైనాను, అలలు ముంచి వేసిన, ఆశలు అణగారినా, బ్రతుకునావ పగిలినా, కడలి పాలైనాను, అలలు ముంచి వేసిన, ఆశలు అణగారిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా
అనాథగా మిగిలిన ఆపువే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఈరోజు మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి చదువుదాం. మరి చదవబడుతున్నటువంటి లేఖన భాగం మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు. మన మధ్యలో ఉన్నటువంటి మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు. మన మధ్యలో ఉన్న పాస్టర్మ చదువుతారు. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించి మందసము కిర్యత్యారీములో నుండి కాలము 20 సంవత్సరములాగెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మండుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంలో తిప్పి ఆయనను సేవించు. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించు. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించు. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడు. నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతులని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీవు చేయి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసము యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకుంది. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుచూవచ్చు. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చింది. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయడం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసి దేవుడి వాక్యమును దీవించునుగాక. మరి మొదటి సమూయేలు గ్రంథం మనము ఆలోచిస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథాన్ని చదువుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుండి మరి 7 వచనాలు మనం చూసాం. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల మందసం, దేవుని మందసం ఫిలిష్తీయుల చేతికి వెళ్ళిపోయింది. ఫిలిష్తీయులు యుద్ధం చేసి ఆ మందసాన్ని చేజిక్కించుకున్న రీతిని మనము మొదటి మరి 6 అధ్యాయాల్లో మనం చూస్తే ఫిలిష్తీయులు ఆ మందసం తీసుకొని వెళ్ళి మరి వారు
కొలుస్తున్నటువంటి దాగోను దేవాలయంలో దాన్ని పెట్టినట్టుగా మనం చూస్తాం 6వ అధ్యాయంలో. ఆరవ అధ్యాయంలో 5వ అధ్యాయంలోనేమో ఆ మందసం ఎదుట ఈ దాగోను దేవాలయంలో దేవుని మందసాన్ని పెడితే దేవుడు ఊరుకుంటాడా అండి? దేవుని మందసం చాలా పరిశుద్ధమైనది. ఇశ్రాయేళ్లకు దేవుని మందసానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మోషే కాలంలో దేవుని మందసాన్ని చేయించాడు. బెసలేలు అనే ఒక మహాజ్ఞాని చేత ఆ మందసాన్ని కట్టించడం ఇవన్నీ కూడా జరిగాయి. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసాన్ని మనం చూస్తాం. అతి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సినటువంటి దేవుని మందసం ఇశ్రాయేలుపై దండెత్తి ఆ మందసం మన దగ్గర ఉంటే చాలా బాగుంటుంది, మనం కూడా ఎంతో అభివృద్ధి చెందామనుకున్నారేమో ఫిలిష్తీయులు. దాన్ని తీసుకొని వెళ్ళి వారి దేవాలయంలో పెట్టినప్పుడు అక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే, చూడండి దేవుని వాక్యంలో అదే మరి 4వ అధ్యాయంలో ఫిలిష్తీయులతో ఇశ్రాయేలుతో ఫిలిష్తీయులు యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే ఫిలిష్తీయులు గెలిచారు. ఫిలిష్తీయులు గెలిచినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి యుద్ధం చేసిన ప్రతి చోట కూడా చేసేది ఏంటంటే వారి దగ్గర ఉన్న విలువైన మరి విలువైన ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులను వారు దొంగిలించడం అనేది ఆనవాయితీ. ప్రతి యుద్ధం చేసినటువంటి రాజులకు అలవాటు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మందలు కానీ, పశువుల మందలు కానీ, వారికి ఉన్నటువంటి మరి విలువైనటువంటి వస్తువులు, బంగారం, వారికి ఉన్నటువంటి మరి అతి విలువైనటువంటివన్నీ కూడా దొంగిలించి వారు తీసుకొని వెళ్ళినట్టుగా చూస్తూ ఉంటాం. ప్రతి యుద్ధంలో జరిగేది అదే. ఆ దేశంలో ఉన్నటువంటి మరి విలువైన సంపదన అంతటి కొల్లగొట్టి దాన్ని తీసుకొని వెళ్ళి వారి దేశంలో పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే విచిత్రం, ఇశ్రాయేలుకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఏంటంటే దేవుని మందసం వారితో కూడా ఉండడం, దేవుని ప్రత్యక్ష గుడారం ఆ గుడారాల మధ్యలో ఉండడం, ఆ ప్రత్యక్ష గుడారంలోనే ఈ అతి పరిశుద్ధ స్థలం, ఆ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసం ఇవన్నీ కూడా ఉంచబడడం చూస్తూ ఉన్నాం. ఎంతసేపు అయితే దేవుని మందసం వారితో ఉంటుందో వారికి దేవుని ప్రభావం అంతా వారితో ఉంటుందని, మరి వారితో ఉంటుందని, వారితో ఉన్నదని మనం గ్రహించాలి. ఎందుకంటే లేఖనాలు మనకి 1 సమూయేలు గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఫిలిష్తీయులు వారికి ఉన్నటువంటి అస్తారోతు దేవతలు, మిగతా దేవతలన్నిటి దగ్గర ఈ దాగోను దేవాలయంలో దాన్ని పెట్టినట్టుగా మనం చూస్తాం. చూడండి ఇక్కడ చూసినట్లయితే మరి 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలోకి వెళ్తే 5వ అధ్యాయంలో దేవుని మందసమును పట్టుకొని ఎబినేజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచి అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. కనుక వారు దాగోను లేవనెత్తి దాని స్థానమందు మరలా ఉంచిరి. ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే చూడండి, దాగోను గుడిలో, ఆ గుడి పేరు దాగోను, అందులో దాగోను అనే వారి దేవత ఉంటుంది. ఆ ఫిలిష్తీయుల మరి ఆరాధ్య దైవం అక్కడ ఆ దాగోను గుడిలో ఉంటాడు. అయితే అదే గుడిలో దేవుని మందసాన్ని వారు పెట్టితే జరిగిన విచిత్రం ఏంటంటే మరునాడు ఉదయం లేచి చూడగానే ఆ దాగోను బోర్ల పడి ఉండడం వారు చూశారు.
ఆ దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండడం చూశారు. ఇదేంటి విచిత్రం, ఎప్పుడు పడని విగ్రహం ఇప్పుడు ఎలా పడిందని చెప్పి వారు మామూలుగా పడ్డదేమో అని చెప్పి తీసుకొని వెళ్ళి మరలా దాని స్థానమందు దాన్ని పెట్టారు. పెడితే మరునాడు ఉదయం లేచి చూసేసరికి మరి ఆ 4వ వచనం చదవండి. ఆ మరునాడు వారు ఉదయమున లేవగానే దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. జరిగిన విచిత్రం ఏంటంటే దాగోను యొక్క తలయు 2 అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉన్నాయి. మొదటి దినమేమో మామూలుగా పడిపోయి ఉంది బోర్ల, కానీ రెండవ దినం చూసేసరికి దాని తల, దాని 2 అరచేతులు వేరువేరుగా చేయబడి గడప దగ్గర పడి ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇవన్నీ కూడా సంభవించిన తర్వాత జరిగింది ఏంటంటే ఆ దాగోను గుడికి ఇంకెవరు కూడా వెళ్ళలేదు. అందరూ భయపడ్డారు. ఇదేంటి జరిగినటువంటి విచిత్రం ఏంటి? మొదటి దినమేమో ఆ యొక్క దాగోను బోర్ల పడింది. రెండవ దినం చూసేసరికి మొత్తమే 2 అరచేతులు తెగవేయబడి తల తెగవేయబడి గడప ఎదుట పడిపోయి ఉన్నాయి. ఇదేదో అరిష్టం అని చెప్పి తలంచి వారి మరెన్నడూ కూడా దేవాలయం తొక్కలేదని బైబిల్లో మనం చూస్తాం. చూడండి దేవుని వాక్యంలో అదే మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే, కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటి వరకు ఎవరినో అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. చూడండి, దేవుని మందసం ఎదుట జీవం లేని మరి ఆ దేవతలను పెట్టడం ద్వారా ఆ యొక్క దేవుని మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. కాబట్టి ఈ శత్రు సైనికులు ఎవరైతే ఉన్నారో ఫిలిస్తీయులు దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళి వారి యొక్క మరి దేవాలయంలో పెట్టి ఏదో చేయాలని ప్రయత్నం చేసుకున్నారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైనట్టుగా మనం చూస్తున్నాం. దేవుని మందసం దేవుని బిడ్డలతో ఉండాలి. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా సహవాసం. ఆ దినాల్లో దేవుని మందసం రూపకంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో ఉపవాసము అంటే ఉప ప్లస్ వాసము అనే 2 పదాల్లో ఉన్న కలయిక ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండి మనం దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఆ దినాల్లో దేవుని మందసానికి ఇశ్రాయేలుకు దగ్గర సంబంధం ఉందండి, విడదీయరాని సంబంధం. ఎంతసేపు అయితే ఆ దేవుని మందసం వారితో ఉందో వారితో దేవుని ప్రభావం ఉందనే విషయం వారు గ్రహించారు. ఎంతసేపు అయితే దేవుని బిడ్డలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో అంతసేపు దేవుని ప్రభావం వారితో ఉన్నదని విషయం మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆఖరికి జరిగింది అదే. ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు కూడా సమూయేలు ప్రకటిస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మరలా అక్కడ చూసినట్లయితే వారు మరలా ఉపవాసాన్ని ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఉపవాసాన్ని చేశారు. దే హ్యావ్ డన్ ఫాస్టెడ్. చూడండి దేవుని వాక్యంలో దే ఫాస్టెడ్. చూడండి మిస్పాలో, ఈరోజు మిస్పా అనే స్థలంలో వారు కూడుకున్నారు. ఎవరు వారు అని అంటే ఇక్కడ చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలోకి వెళ్తే వారు మిస్పాలో కూడుకొని 6వ వచనంలో నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి. ఈ రోజు వారు నీళ్లు చేదారు. నీవు నీ హృదయాన్ని చేదారు. నీవు నీ హృదయాన్ని కృమ్మరించాలి. దేవుని నీ హృదయాన్ని కృమ్మరించినంతగా ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ రోజుల్లో వారు భౌతిక సంబంధంగా నీళ్లు చేది. నీళ్లు జీవానికి గుర్తు. నీళ్లు జీవానికి గుర్తు. అందుకే దేవుడు నాయందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి జీవ జల నదులు పొర్లిపారును అని దేవుని వాక్యం. దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి అంటాడు. నీళ్లు చేదారు. నీళ్లు ఆత్మకు సాదృశ్యం. నీలో ఉన్నటువంటి ఆత్మ పొంగి పొర్లుచున్నటువంటి ఉబ్బుకుచున్నటువంటి ఆత్మగా మారాలి.
నీవు ఉన్న చోటన ఉండడం కాదు, దేవునికి దగ్గరగా సమీపంగా ఉండి ఉపవాసం చేయాలి. ప్లస్ వాసం, దేవునికి దగ్గరగా వచ్చి ఉపవాసం చేయాలి. అంటే ఉపక్రమించడం, దేవునికి దగ్గరగా ఉపక్రమించడం, దేవుని దగ్గరగా ఉండి సహవాసం చేయడం, దేవునితో సహవాస జీవితాన్ని ఏర్పరచుకోవడం జరగాలి. ఇశ్రాయేలు జీవితంలో అది జరిగింది. యెహోవా మందసం వారి ఎదుట లేనప్పుడు కూడా వారు చేసింది అదే. ఆ యొక్క సమయాలు వచ్చి ప్రకటన చేస్తుంది ఏంటంటే, మీరందరూ మరలా కూడి రండి, మిస్పాకు రండి అంటున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో చూస్తే 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ మరి మిస్పాలో చూడండి, ఆ మందసం కిర్యత్యారీములో నుండిన కాలం 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖిస్తున్నారు. అయ్యో, ఎక్కడో కిర్యత్యారీములో ఉంది యెహోవా మందసం. కిర్యత్యారీములో ఉన్నటువంటి యెహోవా మందసం మా దగ్గర ఉండి ఎంత బాగుండు అని వారు మనోదుఖం గలవారైనప్పుడు దేవుడు సమూయేలును లేపాడు. దేవుడు సమూయేలును వాడుకున్నాడు. సమూయేలు వారికి వెళ్ళి ప్రకటన చేస్తున్నాడు. వారు దుఃఖించుచున్నప్పుడు మనం దుఃఖించుచు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు దేవుడు మన ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో, సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతోను యెహోవా యొద్దకు మీరు మల్లుకొనెడలా అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి గొప్ప ఆపద, గొప్ప ఉపద్రవం, గొప్ప మరి కష్టం ఏంటంటే, ఆ దినాల్లో ఫిలిష్తీయులు వారి ఎదుట ఉండి వారిని మాటికి ఓడిస్తున్నారు. మాటికి వారి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. మాటికి వారి మీదకి వచ్చి వారితో యుద్ధం చేస్తూ వారిని ఎంతగానో బాధ పెడుతున్నప్పుడు దేవుడు సమూయేలును వాడుకున్నాడండి. సమూయేలును లేపాడు. సమూయేలు అంటున్నాడు, మీరు మీ పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు మల్లుకుంటే మీ యొద్ద ఉన్నటువంటి అష్టారోతు దేవతల్ని, ఫిలిష్తీయుల దేవతలన్నిటిని కూడా తీసివేసి మీరు యెహోవాను మాత్రమే సేవిస్తే ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు, ఫిలిష్తీయుల మీద యుద్ధాన్ని దేవుడిస్తాడని ప్రకటించాడు. అయ్యో, యెహోవా మందసం ఉన్నన్ని రోజులు ఎంతో బాగుండే కదా, మాకు ఆ మందసం లేకపోయే ఈ యొక్క ఫిలిష్తీయులు వచ్చి మా మందసాన్ని దొంగిలించి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటని మనోదుఖం గలవారైనప్పుడు దేవుడు వారి ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు. సమూయేలు ద్వారా ప్రకటన చేయ మొదలు పెట్టాడు. సమూయేలు లేచి ప్రసంగిస్తూ ఉంటే అక్కడ ఆ యొక్క మాటలు వింటున్నటువంటి వారు, ఆ సమూయేలు లేచి ప్రకటన చేస్తూ ఉంటే ఇశ్రాయేలు అందరూ ఏక మనసుతో దేవుని ఎదుట మల్లుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజైనా మనం దేవుని ఎదుట మల్లుకోవాలి. వారి ఎదుట ఉంచబడిన ఫిలిష్తీయుల దేవతలు వారు అప్పటికే ఫిలిష్తీయులు వారిని ఓడించినందువలన, ఫిలిష్తీయుల ప్రభావం వారి మీద ఉన్నందువలన కొంతమంది వారిలో ఫిలిష్తీయుల దేవతలను అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు వారి మారు మనసు కొరకే యెహోవా మందసం దొంగిలింపబడింది. వారికి మార్పు రావడం కొరకే, వారి హృదయ మార్పు కొరకు, వారిలో ఉన్న హృదయ కాఠిన్యాన్ని తొలగించడం కొరకే దేవుని మందసం దొంగిలింపబడింది. దేవుని మందసం ఫిలిష్తీయుల చేతికి వెళ్ళింది. అయితే తిరిగి దేవుడు సమూయేలు ద్వారా ప్రకటన చేసినప్పుడు వారు తిరిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అదే 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే మరి ఆ 5వ వచనంలో, అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి. మిస్పా ఈ రోజుల్లో మిస్ అవుతున్నావా? యు షుడ్ నాట్ మిస్ ఫాస్టింగ్ ప్రేయర్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. నీ జీవితంలో మిస్పా అనేది మార్పుకు సూచనగా ఉంది. నువ్వు మిస్ అవ్వడానికి లేదు. యూ షుడ్ నాట్ మిస్ ద ఫాస్టింగ్ ప్రేయర్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితంలో ఉపవాస ప్రార్థన అనేది ఎంతో నీకు శక్తిని చేకూరుస్తుంది, ఎంతో నీకు మరి దేవుని ప్రభావాన్ని ఇస్తుందని గ్రహించాలి. ఈరోజు మిస్పాకు పిలవనప్పుడు అని చెప్పి ప్రకటించినప్పుడు
సమూయేలు ప్రకటించగానే అక్కడ జరిగినటువంటి ఆ యొక్క మరి కార్యం ఏంటంటే చదవండి, అదే 5వ వచనంలో, నేను మీ పక్షమున యెహోవా ప్రార్థన చేతునని చెప్పాడు. నేను మీ పక్షంగా యెహోవాకు ప్రార్థన చేస్తాను. పిలువనంపుడి వారిని అందరినీ ఇశ్రాయేలు అందరంటే ఇశ్రాయేల్ అందరూ కూడా వచ్చారు. అదే 6వ వచనంలో చూస్తే, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారు. ఈరోజు వారు నీళ్లు చేదారు. నీ లోతైన నీ మనస్సు చేదాలి. ప్రతి ఒక్కరి మనసు లోతైన బావి వంటిదట. ఈరోజు నీ లోతైన మనసును దేవుని ముందు చెల్తావా? లోతుగా ఉన్నటువంటి భావాలు దేవుని యొక్క కుమ్మరింపబడాలి. యాకోబు బావి దగ్గర ఒక స్త్రీ వెళ్ళింది సుమారుగా 12 గంటల సమయంలో. మనం కూడా ఇప్పుడు అదే సమయంలో కూడుకొని దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం. మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం యాకోబు బావి దగ్గరకు వెళ్ళిన స్త్రీ యొక్క మనస్సును దేవుడు చేదాడు. ఆమె మనస్సులో ఉన్న విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. He digged out all the things, whatever she had maintained the secrecy, whatever she has maintained the secret life before all the Samaritans. అక్కడ ఉన్న సమరయుల ముందు ఆమె ఏదైతే రహస్య జీవితాన్ని గడిపిందో ఆ రహస్య జీవితాన్ని అంతటి దేవుడు చేదాడు. ఆమె యాకోబు బావి దగ్గర నీళ్లు చేరుకోవడానికి వస్తే దేవుడు ఆమె హృదయములో ఉన్న విషయాలను ఒకే ఒక్క మాట ద్వారా చేదాడండి. ఒకే ఒక్క మాట ద్వారా ఆమె హృదయం లోతుల్లోకి దేవుడు వెళ్ళాడు. ఆమె మనస్సులోకి వెళ్ళాడు. ఆమె హృదయంలో ఉన్న విషయాలన్నీ బట్టబయలైనాయి. ఆ రోజు దేవుడు ఆమెతో మాట్లాడాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ మరెన్నడను దప్పికొననగానే ఆ మాట విన్న వెంటనే, అయ్యా ఆ నీళ్ళు నాకు కూడా కావాలంటే ఆయన ఏమంటాడు? యేసయ్యా, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా అంటే, అయ్యా నాకు పెనిమిటి లేడనగా నీవు నిజమే చెప్పావు, నీవు సత్యమే చెప్పావు, నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిటిలుండేది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి. అన్నీ కూడా దేవుడు చేయడాడండి. మనసులో ఉన్న విషయాలన్నీ కూడా బయటికి తీసుకొని వస్తాడు. వామో, నా రహస్య జీవితం బట్టబయలైతే ఈ ఉపవాస ప్రార్థన ఎందుకంటే రహస్య జీవితం దేవుని ముందు పనికిరాదు. We should not maintain any secret life in front of God. We should be revealed. We should be revealed in front of God and we should be revealed in the presence of God. Otherwise, God will reveal all the things. అన్నీ కూడా దేవుడు బయట పెట్టాడు. We should not maintain any secrecy life in front of God. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యంలో ఫిలిస్తీయులు మాటికి ఫిలిస్తీయులు వచ్చి ఇశ్రాయేల్ని ఓడిస్తున్నట్టు దాన్ని ఓడిపోవడం గల కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న రహస్య జీవితం బట్టబయలు కావడం, వాళ్ళలో ఉన్నటువంటి దాగి ఉన్న దేవతలు బయటికి వచ్చాయి. అయ్యా, మేము ఇన్ని రోజులు ఫిలిస్తీన్ల దేవతలను అనుసరించాం, అయితే వాటి నుండి మీరు మల్లుకోవాలి, వాటిని విడిచిపెట్టి యెహోవాను సేవించాలన్నప్పుడు వారు మల్లుకున్నట్టుగా చూస్తున్నాం, వాటిని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ బిడ్డ, దేవుడు నిన్ను నన్ను మార్పు చెందడం, ఎలాగూ మార్పు చెందాలనుకుంటే మన హృదయాన్ని కృమ్మరించే అంతగా మన హృదయంలో ఉన్న విషయాలు కూడా దేవుడు బహిర్గతం కావాలి. దేవునికి చెప్పాలి, అయ్యా నేను ఇలాంటి మరి పరిస్థితిలో పడిపోవాల్సి వచ్చిందని దేవుని ముందు ఒప్పుకోవాలి. మన హృదయంలో ఉన్న విషయాలు బయటికి తీసుకొస్తాడు. ఎలాగైనా ఆయన తీసుకొని వచ్చే సమర్థుడు. దేవుని వాక్యం నీతో నాతో ఈ దినం లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరితో మనందరితో మాట్లాడుతాడు. If we are not confess our mistakes outside, definitely the word of God, it will reveal everything. ప్రతిదీ కూడా బయట పెడుతుంది. ఒకే ఒక్క మాట, అమ్మా నాకు దాహం కావాలన్నాడు యేసయ్య, అంతే. అయ్యా నేను సమరయురాల్ని, నీవు యూదుడవు, యూదులైన మీరు సమరయులతో సాంగత్యం చేయరు కదా, ఎలాంటి సాంగత్యం ఉండదు కదా, ఎలాగో దాహంలోకి ఇమ్మని అడుగుతున్నావు అని అన్ని మాటల్లో ఉంటే దేవుడు ఆమె హృదయం లోతుల్లోకి వెళ్ళాడు, ఆమె హృదయాన్ని చేయడాడు.
నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును మరెన్నడను తట్టుకోండి. ఈరోజు ఫిలిస్తీన్లు మాటి మాటికి ఇశ్రాయేలును ఓడిస్తున్నారంటే కారణం దేవుని యొద్దకు మళ్ళుకోకపోవడమే. వారి రహస్య జీవితమే దానికి గల కారణం. ఆ రహస్య జీవితాన్ని బట్టబయలు చేశాడు సమూయేలు ప్రవక్త ద్వారా. సమూయేలు ప్రవక్త వచ్చి చెప్పగానే, ప్రకటించగానే వాళ్ళు వచ్చి మొదలు చేసింది ఏంటంటే తెలుసా, దేవుని సన్నిధిని నీళ్లు చేది కుమ్మరించారు. ఈరోజు మన దగ్గర మనం భౌతిక సంబంధం నీళ్లు చేదడం కదా, మన హృదయం లోతుల్లో ఉన్నటువంటి మాటలు బయటికి రావాలి. మన హృదయాన్ని దేవుని ముందు కుమ్మరించాలి. మన మనస్సు లోతైన బావి వంటిది. ప్రతి ఒక్కరి హృదయం లోతైన బావి వంటిది. ప్రతి ఒక్కరి మనస్సు లోతైన బావి వంటిదట. ఆ లోతైనటువంటి విషయాల్లో ఏవైతే నువ్వు దాచుకున్నావో, యు షుడ్ రివీల్ అవుట్సైడ్ టుడే. గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ ఎవ్రీవన్. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడు. ఫిలిస్తీన్లు మరి ఎందుకు ఓడిస్తున్నారంటే దానికి గల కారణం, వాళ్ళు ఎందుకు దుఃఖముఖులైనారంటే దానికి గల కారణం ఏంటంటే వారు తమ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించకపోవడమే, వారి హృదయాన్ని దేవుని వైపు మళ్లించకపోవడమే. ఈరోజు నీ హృదయాన్ని దేవుని వైపు మళ్లిస్తే, నీ హృదయాన్ని దేవుని దగ్గర విప్పి, నీ లోతైన మనసులో ఉన్న లోతైన విషయాలు, దేవునికి ఇష్టం లేని ఆలోచనలు, దేవునికి ఇష్టం లేని తలంపులు అన్నీ కూడా చేరి దేవుని సన్నిధిలో కుమ్మరిస్తావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జరిగింది అదే. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం అదే మరి 7వ అధ్యాయం 6వ వచనం చూస్తే, వారు మిస్పాలో కూడుకొని చేసింది ఏంటంటే నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే మనం కూడా చేయాల్సింది అదే. మనం కూడుకొని చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని, మన హృదయాన్ని కృమ్మరించాలి. యోవేలు గ్రంథంలో అదే మాట నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. యోవేలు 2:12 చదవండి. ఎప్పుడు బయటకు వస్తాయి హృదయంలో ఉన్న విషయాలు అంటే, మీ హృదయాలు చింపుకున్నప్పుడు బయటకు వస్తాయి. హృదయాన్ని చింపుకోవాలి. చాలామంది పై వస్త్రాలు చింపుకొని దేవుని దగ్గర ఏడుస్తూ ఉంటారు, అంగలారుస్తూ ఉంటారు. ఈరోజు మన హృదయాన్ని ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు ఇప్పుడైనను అంటాడు. ఇప్పుడైనా మనం చేయాల్సింది ఒకటి ఉంది. అయ్యో, ఇన్ని రోజులు నేను ఓటమి పాలైపోతున్నాను, ఇన్ని రోజులు నేను అనుకున్నవి జరగలేదు, నా శత్రువుకే జయం లభించింది, నాకు జయం లభించలేదు, సాతానుడే నాపై జయం పొందాడు, నేను ఓటమి పాలైపోయినానేమో చాలాసార్లు. నేను ప్రతిపాదించిన, నేను అనుకున్నవన్నీ, నేనేవైతే తలంచానో దానికి భిన్నంగా నా జీవితంలో జరిగాయి, నేను ఓటమి పాలయ్యానంటే దానికి గల కారణం నీవు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించకపోవడం, నీవు నీ పూర్ణ హృదయంతో దేవుని యొద్దకు మళ్ళకపోవడం, ఉపవాస ప్రార్థనలో గడపకపోవడం, అది దానికి గల కారణం. ఈరోజు దానికి గల కారణాలు వెతికితే చాలా కారణాలు మనకు దేవుని సన్నిధిలో కనబడుతుంది. చాలామంది రహస్యంగా హృదయంలో కూడా విగ్రహాలు చేసుకొని పెట్టుకుంటున్నారు. సెల్ ఫోన్ నీ జీవితంలో ఒక విగ్రహమేమో. చాలామంది సెల్ ఫోన్తో గడిపినంతగా దేవునితో గడపట్లేదు. కొంతమంది కంప్యూటర్తో గడిపినంతగా దేవునితో గడపట్లేదు. కొంతమంది అయితే చిట్ చాట్, మరి బంధువులతో చిట్ చాట్ చేసేంత గడిపినంతగా దేవునితో గడపట్లేదు. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. టుడే గాడ్ ఈజ్ questioning everyone and poking. The word itself is poking you right now. You should set aside yourself. మనల్ని మనం సర్చ్ చేసుకోవాలి. The word of God is poking you everyone. ప్రతి ఒక్కరిని కూడా ఆ వాక్యమైనటువంటి ఖడ్గం పొడుస్తుంటే, నిజంగా గాయం తగిలితే, ఆ నొప్పి నీకుంటే, ఆ స్పర్శ నీకుంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాలను బట్టి సర్చ్ చేసుకుంటావా? ఎంతోమంది ఎన్నో విషయాలతో మనం విచ్చలవిడిగా ఉంటున్నామేమో. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దొంగిలించి, అసలు దేవుని వాక్యాలను చూస్తే దేవుడు రాసినటువంటి 5 కాండాల్లో, పంచకాండాల్లో మనం చూస్తే, లేవియా కాండంలో చూస్తే, మొదటి దినాన్ని 7వ దినాన్ని పవిత్రంగా ఆచరించాలట. దేవుడు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టివేయడానికి రాలేదు. హల్లెలూయా. కాబట్టి మొదటి దినం అంటే ఏంటి? ఆదివారం. 7వ దినం అంటే శనివారం. ఈ రోజు మనం పవిత్రంగా ఆచరించాలి, పవిత్రంగా దేవుని సన్నిధిలో కూడుకోవాలి.
అవసరమైతే ఉపవాసం అంటే కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయాలి. ఆ ఆజ్ఞను మనం మీరుతున్నామేమో చాలాసార్లు. గాడ్ ఈజ్ రేజింగ్ ఎ క్వశ్చన్ టుడే. ద వర్డ్ ఆఫ్ గాడ్ itself, the word of God, he himself is raising a question and asking everyone how many days we are spending in the presence of God. ఎన్ని దినాలు మనం దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నాం? Are we giving the total day for the Lord? ఈ రోజు దేవునికి మొత్తం దేవునికి ఇస్తున్నామా అంటే ఇవ్వట్లేదు చాలాసార్లు. How long we are spending in the presence of God? ఎంతకాలం మనం దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నాం? ఎంత సమయాన్ని వెచ్చించగలుగుతున్నాం? How much time we are sparing for God? దేవుని కొరకు ఎంత సమయాన్ని మనం కేటాయించగలుగుతున్నాం? ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. చాలామందికి సమయం దొరికితే పిచ్చపాటి ముచ్చట్లు పెడుతూ ఉంటారు. ముసలమ్మ ముచ్చట్లు ఈ రోజుల్లో ముసలోళ్ళు పెట్టట్లేదు, వయసు కూడా పెడుతున్నారు. చంటి పిల్లలు కూడా పెడుతున్నారు ముసలమ్మ ముచ్చట్లు. కాబట్టి వాటిని మానుకుందాం, దేవునికి ఎక్కువ సమయాన్ని ఇద్దాం. సమయం దొరికితే కూడుకొని ప్రార్థన చేద్దాం, ఎక్కువగా దేవుని సన్నిధిలో గడుపుదాం. అలా గడిపితే అవసరమైతే ఉపవాసం ఉండి ఇప్పుడైనా మీరు నా యొద్దకు వస్తే కన్నీళ్లు విడుస్తూ వస్తే నేను మీ ప్రార్థన వింటానంటున్నాడు. మళ్ళీ ఆ యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. మళ్ళీ ఆ యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఇప్పుడైనను అంటాడు. మీరు మనఃపూర్వకంగా రండి, చదవండి. ఇప్పుడైనను ఉపవాసం ఉండి. ఎట్లా రావాలట మరి? ఎట్లా రావాలి? ఉపవాసం ఉండి. ఆ ఇశ్రాయేలు ఎట్లొచ్చారు మరి? ఉట్టిగానే రాలేదు. వారు నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించడమే కాదు, ఆ నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించడం అంటే వారి హృదయాన్ని కుమ్మరించడానికి వచ్చారు. దానికి సాదృశ్యం, దానికి తార్కాణం ఏంటంటే వారి హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడానికి వచ్చారు. మనం పాటలు పాడతాం. ఏమని పాట పాడడం? నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించు నా నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెతికినను రాదాయను ప్రతిఫలము. నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నా నావా. హల్లెలూయా. లోతులకు నడిపించయ్యా నావా అని మనం పాటలు పాడుతుంటాం. ఆ పాటలో ఉంది ఆ పదం, నావని లోతులకు నడిపించండి. ఎలా లోతుకు వెళ్తాం మనం అంటే దేవుడు మన హృదయం లోతుల్లోకి వెళితేనే మనం కూడా ఆత్మీయ జీవితంలో లోతుల్లోకి వెళ్తాం. దేవుని ఆత్మ మన హృదయం లోతుల్లోకి వెళ్ళినప్పుడు మనలో ఉన్న అంతర్గతమైనటువంటి విషయాలు, అంతర్లీనమైనటువంటి విషయాలు, రహస్యమైన జీవితం దేవుని ముందు బట్టబయలైతే ఎంత బాగుంటుందండి. అదంతా కూడా వెళ్ళిపోతే ఎంతో హాయిని అనుభవిస్తాం. ఈరోజు వారికి ఉన్న కుంపటి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క బాధ, వేదన అంతా కూడా అయ్యా మాకు తీసివేయడానికి వచ్చావా అని చెప్పి సమూయేలు చెప్పిన ప్రకటన విని వారు నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కృమ్మరించి ఉపవాస ప్రార్థన చేశారు. ఇప్పుడైనను మీరు మనఃపూర్వకంగా మల్లుకొని దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తే జరిగేది ఏంటి అంటే చదవండి ఆ విషయాలు 2:12లో. యోవేలు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడచాలి. ఏం విడవాలి? ఆ నీళ్లు చేరడం అంటే కన్నీళ్లు బయటికి రావాలి, కన్నీళ్లు రావాలి. రోదన చేయు స్త్రీలను కనుక్కోండి అంటాడు ఇర్మియా గ్రంథంలో. మీ కన్నీళ్లు ఉబకాలంటాడు అక్కడ. రేయి మొదటి జామున లేచి మీ పిల్లల కొరకు మీరు అంగలాక్షుడి అంటాడు. ఈరోజు దేవుని వాక్యం మనం స్త్రీల గురించే కాదండి, సంఘంలో ఉన్న అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, స్త్రీలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు.
ఈరోజు మన హృదయాన్ని కృమ్మరిద్దామా? కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో కృమ్మరిస్తే, కన్నీరు విడుచుచూ విత్తితే ఆనందగానంతో నీవు పంట కోస్తావు. 126 నీవు కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థనను, ఉపవాస ప్రార్థనను విత్తితే ఆనందగానంతో పంట కోస్తావు. చదవండి ఆ మాటలు. 126వ కీర్తనలోకి వెళ్తే అక్కడ కన్నీరు విడుచుచు విత్తువారు పిడికెలు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు, కన్నీరు విడుచుచు విత్తువారు సంతోషగానములతో పంట సంతోష గానములతో పంటకు కోస్తారు. వస్తారు. పిడికెడు పిడికెడు విత్తనము చేత విత్తనముల చేత పట్టుకొని ఏడ్చుచు పోవుచు ఏడ్చుచు పోవుచు విత్తువారు సంతోషగానం చేయుచు సంతోష గానం చేత పనులు మోసుకొని వచ్చుచు. పనులు మోసుకొని వస్తారట. ఈరోజు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన విత్తుతావా? ఉపవాసం ప్రార్థన విత్తుతావా? ఇప్పటి నుండి ప్రార్థన నీ జీవితంలో మొదలు పెడతావా? ఒకవేళ నాకు ఉపవాసం అంటే చేత కాదంటే ఈరోజు నీ జీవితంలో నీ ఓటమి పాలు కావడానికి గల కారణం ఏంటంటే దేవుని కొరకు ఉపవాసం ఉండకపోవడం. దేవునికి దగ్గరగా ఉన్న సంబంధం కోల్పోయావేమో. ఆ యెహోవా మందసం వారితో ఉన్నంత కాలం వారిలో ఎంతో ప్రభావం ఉంది. కానీ ఎప్పుడైతే ఆ మందసం చెరపట్టబడిందో అప్పుడు వారిలో ఉన్న ప్రభావం పోయింది. ఆ మాట నేను చూపించి ముగించాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు ఉపవాస ప్రార్థన ఉన్నంతసేపు, దేవునితో గడిపినంతసేపు నీలో ప్రభావం ఉంటుంది. నువ్వు శక్తి కలిగిన వాడుగా ఉంటావు. అదే మాట నేను చూపించి మరి ముగించాలని ఇష్టపడుతున్నాను. చూడండి దేవుని వాక్యంలో దేవుని మందసం దొంగిలింపబడినప్పుడు జరిగింది ఏంటంటే, చాలాసార్లు మరి దేవుని మందసం దొంగిలింపబడినప్పుడు ఏలి కూడా అక్కడికక్కడ కుప్పకూలిపోయాడు, చనిపోయాడు ఏలి. దేవుని మందసం 7వ అధ్యాయం చూడండి. ఇక్కడ చూసినట్లయితే మరి ఏలి గురించి మనం చూస్తాం. దేవుని మందసము మాట అతడు పలుకగానే మొదటి సమూయేలు గ్రంథం చదవండి 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని మందసం ఫిలిష్తీయులు దొంగిలించినప్పుడు ఏం జరిగిందంటే చూడండి, ఆ మాటలు చదువుదాం. దేవుని మందసము అన్న మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. చూడండి దేవుని వాక్యంలో చూసినట్లయితే ఏలి బ్రతికిన సంవత్సరాలు మొత్తము మరి అక్కడ మనం చూసినట్లయితే 98 ఏళ్ళ వాడే చనిపోయాడు. 98 years he lived. కానీ ఆయన సేవ చేసిన సంవత్సరాలు 40 years. న్యాయాధిపతిగా ఉండి యాజకుడిగా తను బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే ఆ 40 సంవత్సరాల కాలంలో దేవుని మందసం వారి దగ్గరే ఉండే. కానీ ఎప్పుడైతే దేవుని మందసం దొంగిలింపబడిందో ఫిలిష్తీయులు వారిని హతం చేశారు. ఆ యుద్ధంలో హోఫ్నీ, ఫినెహాసులు ఇద్దరు కూడా చనిపోయారు. ఆ మాట విన్నప్పుడు ఏలి దేవుని మందసం బడిందన్నప్పుడే తన కుమారుడు చనిపోయారనే విషయం కాదు, ఆ మందసం దొంగిలించబడింది అనగానే ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆయన చాలా దీర్ఘదేహి, ఒక విధంగా చెప్పాలంటే చాలా స్థూలదేహి, చాలా బలంగా ఉండేవాడు, దృఢదేహం కలిగినటువంటి వాడు, చాలా దృఢదేహం కలిగినటువంటి వాడు. అలాంటి వాడు ఒకేసారి వెనుకకు పడగానే మెడ విరిగిపోయిందన్నట్టుగా మనం చూస్తాం. మెడ విరిగి చనిపోయాడు. అయితే ఇది ఈ వార్త విన్నటువంటి మరి ఆ యొక్క మరి తన కోడలు కూడా మరి ప్రసవం చేస్తూ ఆమె చనిపోయింది. ఫినెహాసు భార్య ఏమని పేరు పెట్టిందో తెలుసా? ఒక కుమారునికి జన్మ ఇచ్చి ఈకాబోదు అనేటువంటి పేరు పెట్టింది. ఈకాబోదు అంటే ప్రభావము పోయెను. చూడండి, ఆమె చెప్పినటువంటి ఆఖరి మాట ఏంటంటే అదే 4వ అధ్యాయం మరి 21వ వచనం చదవండి. దేవుని మందసం పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. చూసారా, ఆమె కూడా మరి
ఈకాబోదు అనేటువంటి పేరు పెట్టి ఆమె కూడా మరి చాలా బాధపడినట్టుగా మనం చూస్తున్నాం. ఈకాబోదు, ఈరోజు ఈకాబోదు లాంటి పరిస్థితి నీకు ఉందేమో. ఈకాబోదు అంటే ప్రభావం లేకుండా ఉండడం. కొన్ని ఈకలు తగిలించుకుంటే దేవుని ప్రభావం మనకు పోతుంది. ఈకాబోదు అనేటువంటి ఈకలు అంటే ఏంటంటే సెల్ ఫోన్ అనేది ఒక ఈక, అలాగే ల్యాప్టాప్, ఇంటర్నెట్, మొబైల్ చిట్ చాట్, ముసలమ్మ ముచ్చట్లు, ఇవన్నీ ఈకలన్నీ తొలగించుకోవాలి. ఈకాబోదు అంటే ప్రభావం వెడలిపోవడం, ప్రభావం. ఈరోజు ఈకాబోదు లాంటి పరిస్థితులు నీలో ఉండడం లేదు. ఇక అలాంటిది జరగబోవద్దు, అలాంటిది జరగకుండా ఉండాలంటే ఈకాబోదు నీలో నుండి తొలగించుకోవాలి. ఇక అలాంటిది జరగబోవద్దు అని నువ్వు తలస్తే ఈకాబోదు నీలో నుండి పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, అలాంటి ప్రభావం లేని స్థితి నాకు వద్దు, అలాంటి ప్రభావం లేని స్థితి నాకు ఇక వద్దు బాబోయ్ అని నీవు అంటే చాలు. ఈకాబోదుకు స్వస్తి పలకాలి నేను. ఈకాబోదు అంటే తన కుమారుని పేరు. ప్రభావం పోవుట. ఈరోజు నీలో ఉన్న ప్రభావం పోతుందేమో. వేటితో నీవు సమయాన్ని గడుపుతున్నావో వాటిని బట్టి నీలో ఉన్న ప్రభావం పోతుంది. ఆ ప్రభావం మనలో ఉండాలంటే మనం దేవుని ఎదుట కన్నీళ్లు విడుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అదే మరి 4వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలును చెరపట్టబడి పోయినని ఆమె చెప్పింది. హల్లెలూయా. దేవుని మందసం, ఉపవాసం. ఈరోజు పరిశుద్ధ స్థలం ఎక్కడో లేదండి, నీ హృదయమే దేవుని పరిశుద్ధ స్థలం. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాల్లో దేవుని మందసం వారితో ఉన్నంత కాలం దేవుని ప్రభావం ఉండే. ఈ దినాల్లో దేవుని మందసం ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉంది. నీ హృదయమే దేవుని మందసం. హృదయం అనే దేవుని మందసాన్ని దేవునికి ప్రతిష్ఠించి నీ కన్నీళ్లు విడుస్తూ దేవునికి అంతర్లీనమైన, దేవునికి కూడా తెలియపరచకుండా దేవుని దగ్గర కూడా దాచిపెడదామని అనుకున్నటువంటి విషయాలు కూడా దేవుని ముందు చేరి, నీళ్లు చేదినట్టుగా చేది, నీ హృదయాన్ని చేది దేవుని ముందు ఆ దేవుని సన్నిధిలో కృమ్మరిస్తే డెఫినెట్లీ యూ విల్ బి ఫాస్టెడ్. నీవు దేవుని కొరకు ఉపవాసం ఉంటావు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, మనపూర్వకంగా దేవుని యొద్దకు మల్లుకుంటే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆఖరి జరిగింది ఏంటో తెలుసా? గ్రేట్ విక్టరీ గాడ్ హ్యాస్ గివెన్ టు ద ఇజ్రాయెలైట్స్ ఆన్ ఫిలిస్టైన్స్. చూడండి దేవుని వాక్యంలో చూస్తే, అదే 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే జరిగిన గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే తెలుసా? 7వ అధ్యాయంలో మరి ఆ ఫిలిస్టీయులు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి దేవుని వాక్యంలో 10వ వచనం, 10వ వచనం చదవండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలుల చేత వారు ఓడిపోయారు. ఎందుకు? ఒక ఉపవాస ప్రార్థన. ఎందుకు? వారు దేవుని యొద్దకు తిరిగి హృదయపూర్వకంగా మళ్ళీ దేవుని సేవించడం ద్వారా వారిలో ఉన్న అస్తారోతు దేవతలను తీసి పారవేసి వారి హృదయాన్ని దేవుని ముందు చేరి వారి హృదయంలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి విషయాలు, అంతర్గత విషయాలు దేవుని సన్నిధిలో కృమ్మరించడం బట్టి దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తిరిగి దేవుని మందసం వారి యొద్దకు వచ్చేసింది. తిరిగి ఆ దేవుని మందసం ఇశ్రాయేలు దగ్గరకు వచ్చేసింది. తిరిగి కోల్పోయిన ప్రభావం వారు పొందినట్టుగా మనం చూస్తాం. ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయిందంటే ఉపవాసం ఉండక,
అసలు ఇంతవరకు జీవితంలో ఒక్కసారి కూడా ఉపవాసం ఉండకపోతే ఈ దినం నుండి ఉపవాసం ఉండడం నేర్చుకుందాం. ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలు గడపడానికి నేర్చుకుందాం. ఎందుకో తెలుసా? దేవుని ప్రభావం మనలో ఉండాలి. ఆ ప్రభావంతో కలిగిన ప్రార్థన చేస్తే ఉరుములు ఉరిమించి ఇశ్రాయేలు తరిమి, ఆ యొక్క ఫిలిస్తీయులను తరిమి కొట్టినట్టుగా చూస్తున్నాం. ఇశ్రాయేలు గెలిచారు, ఫిలిస్తీయులు ఓడిపోయారు. అలాంటి గొప్ప విజయం దేవుడు నీకు దయచేయాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఉపవాసం ఉండి, ఇప్పుడైనను మీరు మనపూర్వకంగా ఉపవాసం ఉండి దేవునితో మల్లుకుంటే మన ప్రార్థన దేవుడు ఉంటాడు. ప్రార్థన చేసుకుందామా? అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరు 2 చేతులు పైకెత్తి ఏ రోజు ఉపవాస ప్రార్థనలో చెప్పబడుతున్న ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకొని ప్రార్థన చేద్దాం. నిజమే, నీ జీవితంలో మిస్ అయిపోవడం కాదు, మిస్పాకురా. మిస్పాకు సమాజంగా కూడుకో. మిస్పా దేవుని సమాజంగా వారు కూడుకొని నీళ్లు చేది దేవుని మందసం ఎదుట వారు ఆ యొక్క నీళ్లు చేది వారు దేవుని మందసం ఎదుట పోసినప్పుడు, పారపోసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు కూడా దేవుని మందసం అంటే ఎక్కడో లేదు, నీ హృదయమే. ఆ హృదయంలో అంతర్లీనమైన విషయాలు దేవుని సన్నిధిని కుమ్మరిస్తావా? నువ్వు దేవుని సన్నిధి పూర్ణ హృదయంతో, నీ హృదయంలో కొలువై ఉన్న ఆత్మ దేవుని ముందు, ఆత్మ దేవుడు అనే ఆ మందసం ముందు నిన్ను నీవు ప్రతిష్ఠించుకొని, ప్రభువా పరిశుద్ధాత్ముడు, నేను ఎన్నోసార్లు దుఃఖపరిచాను, నీకు దూరంగా ఉండి నేనేం చేయలేకపోయానయ్యా, నాకు వేరే ఉండి మీరేమీ చేయలేరంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే, నాకు వేరే ఉండి మీరేమి చేయలేరు. ఈరోజు దేవునికి వేరే ఉండి మనం ఏమైనా చేస్తామా? ఆ మందసం వారితో ఉన్నంతకాలం వారికి ఎంతో గొప్ప విజయం, వారికి ఎంతో గొప్ప ప్రభావం. నీవు దేవునితో ఉన్నంతకాలం, నీవు దేవునితో ఉపవాసం ఉండి దగ్గరగా ప్రార్థన చేస్తున్నంతకాలం దేవుడు గొప్ప విజయాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు 2 చేతులు పైకెత్తి ఈరోజు చేస్తున్న ప్రార్థన అంశాలు, మొదటిగా మన దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా కోవిడ్-19 దేవుడు పూర్తిగా తరిమి కొట్టాలి. అలనాడు ఫిలిస్తీన్లు ఏ విధంగానైతే దేవుడు తరిమి కొట్టాడు, అలా ఈ యొక్క కోవిడ్-19 అనే వైరస్ని దేవుడు పూర్తిగా తరిమి కొట్టడానికి మన పూర్ణ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిద్దాం. దేవునికి మరి చెప్పలేని విషయాలు, ఇంతవరకు ఎప్పుడు కూడా నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేదయ్యా, నేను రహస్య జీవితాన్ని గడిపానన్నప్పుడు నీ రహస్య జీవితం కూడా దేవుని వాక్యం బయట పెడుతుంటుంది. ఈరోజు నీ రహస్య జీవితాన్ని దేవుని ముందు ఒప్పుకొని, ప్రభువా ఆ సమరయ స్త్రీ ఏ విధంగానైతే అయ్యా నాకు 5 పెనిమిటిలు ఉండిని, కానీ ఇప్పుడు నాకు పెనిమిటి లేడయ్యా అని చెప్పుతున్నప్పుడు ఆమె చెప్పిన మాట సరియే. నీవు కూడా దేవుని ముందు అబద్ధం ఒప్పుకోవడానికి కాదు, నిజాన్ని దేవుని ముందు ఒప్పుకుంటే, మన తప్పిదోలు మనం ఒప్పుకుంటే దేవుడు వాటిని విని క్షమించే దేవుడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయడై ఉన్నాడు. సమరయ స్త్రీకి విలువ లేనప్పుడు ఆమెకు విలువను చేకూర్చిన దేవుడు. ఆ ఊరంతా ఆమెను చీకొట్టింది, కానీ తర్వాత ఆమె విలువను గ్రహించినట్టుగా మనం చూస్తాం. ఈరోజు దేవుడు నీ విలువను, నా విలువను పెంచడానికి ఇశ్రాయేలు ఎప్పుడు ఓటమి పాలైపోతే తిరిగి వారు మిస్పాకు వచ్చి కూడుకొని దేవుని ముందు ఉపవాసం ప్రార్థన చేస్తుంటే దేవుని మందసం తిరిగి వచ్చినప్పుడు వారి హృదయాన్ని కుమ్మరించి నీళ్లు చేది వారు అక్కడ కుమ్మరించినట్టుగా చూస్తున్నాం. ఈరోజు మన హృదయాన్ని కుమ్మరిద్దామా? మన హృదయం లోతుల్లో నుండి వచ్చేటువంటి ప్రార్థనను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ, అయ్యా నా తప్పిదములు ఇవి, నా యొక్క పొరపాట్లు ఇవి, నా పాపాలు రహస్య పాపాలు ఇవి అయ్యా అని ఒప్పుకుంటే దేవుడు తిరిగి ఆ ప్రభావంతో నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నాడు. పోయిన ప్రభావం తిరిగి నీలోనికి రావాలి. ఈ కాబోదు లాంటి జీవితం నీలో ఉండడానికి లేదు. ఈరోజు మిస్పాకు నువ్వు రావాలి, మిస్పా లాంటి అనుభవం నువ్వు పొందాలి. ప్రార్థన చేసుకున్నాను. అందరు కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, నేను స్తుతించిన నామాన్ని గణపరుచుకు నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. ఇది ప్రత్యేకంగా ఫిలిస్తీన్ల చేతిలో మాటికి ఓడిపోతున్నటువంటి ఇశ్రాయేళ్ల విషయం మీరు మాట్లాడారయ్యా. నీ నిబంధన మందసం అక్కడ ఉన్నంత కాలం ప్రభువా వారికి ఎంతో విజయం, వారికి ఎంతో ప్రభావం కలిగింది. అయితే ఆ మందసం లేకపోవటం చూసి అక్కడ ఉన్న న్యాయాధిపతి ఏలి కూడా చనిపోయాడు బెడవిరికి. అక్కడ ఉన్నటువంటి మరి ప్రభువా తన కోడలు మరి ప్రభువా ఫినెహాస్ మరి భార్య కూడా ఆవిడ కూడా ప్రసవిస్తూ మరి మాట చెప్పింది, ప్రభావం మాలో ఉండిపోయిందని చెప్పిన మాట మేము చూస్తున్నాం. ఓప్రి ఫినెహాసులు కూడా చనిపోయారు. అయ్యా ఎవరు కూడా మృత్యువాతన పడిపోవడానికి లేదు. నీ నిబంధన మందసం మా హృదయంలో ఉంది.
మా హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడా మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటున్నాం. మా హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నా. మా రాష్ట్ర జీవితాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. అవునైనా నీకు ఆయనటువంటి మార్గం నాలో ఉన్నట్లయితే తీసివేయండి. నీకు ఇష్టమైనటువంటి నీ నిత్యానుసారంగా నిత్య మార్గం నడిపించండి అయ్యా. మమ్మల్ని బలపరచండి. ప్రత్యేకంగా మేమెవరము కూడా ఈ కాబోదు లాంటి జీవితం కలిగి ఉండడానికి లేదు. మేము నిష్పాకు రావాలి. మేము సమాధంగా కూడి ప్రభువా ఉపవాస ప్రార్థనతో నిన్ను ప్రార్థన చేసినప్పుడు ప్రభావం తిరిగి మమ్మల్ని ఆవరిస్తుందని నీ వాక్యం చెప్తున్నాను. కన్నీళ్లు విడుస్తూ ఈ సన్నిధికి వచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదకరం, గొప్ప ఆనందకరమైన జీవితం మాకుంటుందని మాకు తెలియపరిచావు. అందుకు వందనాలు. ప్రత్యేకంగా మమ్మల్ని పట్టి పీడిస్తున్న మా దేశాలను, మా ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనాను తడిమి కొట్టండి. ఆనాడు ఉరుములు మెండుగా మెరిపించి ఆ ఫిలిస్తీన్లందరినీ తరిమి కొట్టిన వాడా ఈరోజు ఈ కరోనాను కూడా తరిమి కొట్టమని ప్రార్థన చేస్తున్నాను. రైట్ నౌ ఓ లార్డ్, యు రెబ్యూక్ దట్ COVID-19 వైరస్ రైట్ నౌ ఓ లార్డ్. గివ్ దెమ్ విజ్డమ్. ప్రభువా ఎవరైతే ఉన్నారో ప్రభువా బిడ్డలు మరి సైంటిస్టులుగా, డాక్టర్స్గా వైద్యం చేసిన ప్రతి ఒక్క బిడ్డకు నీ ఒక జ్ఞానం దాయిచ్చి ప్రత్యేకంగా ఈ దినము వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలో నీ అద్భుతం చేయండి. 30 60 100 ఫలింప చేయండి. మరి వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభువా రెడ్ జోన్ను తీసివేయండి. ఇది గ్రీన్ జోన్లోకి రావాలి. అద్భుతం చేయండి. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మరి కర్నూలు, మరి అలాగే మరి తండ్రి మరి మెదక్, ఈ జిల్లాలన్నిటినీ కూడా మరి గ్రీన్ జోన్లోకి నడిపించండి. అలాగే మరి మా పొరుగున ఉన్న రాష్ట్రాల గురించి, నార్త్ ఇండియా రాష్ట్రాల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. అక్కడ కూడా ప్రభు అని అద్భుతం చేయండి. సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నాం. నీ విడుదల దయచేయండి. మొన్నటి దినమందు వైజాగ్లో మరి జరిగినటువంటి మరి ఆ యొక్క విషవాయువు పీల్చిన బిడ్డలు కొంతమంది చనిపోయారు. మరి కొంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వారికి నీ సంపూర్ణ స్వస్థ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మా దేశ నాయకులకు ప్రార్థన చేస్తున్నాను. మా దేశ ప్రధాని మరి మోదీ గారి గురించి, వారి నాయకత్వాన్ని గురించి ప్రార్థిస్తున్నాం. వారికి రక్షణ దయచేయండి. ఈ సమయోచితమైన జ్ఞానం చేత బిడ్డలు నడిపించి వారు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రభు మేము స్వాగతిస్తున్నాం. ఇంకా మరి ఆ యొక్క మరి నిర్ణయాలు మరి నీ చిత్తానుసారంగా వారు నెరవేర్చి రానున్న దినాల్లో ఈ కరోనాను పూర్తిగా మరి కట్టడి చేసే విషయంలో మరి వారు తీసుకున్న నిర్ణయాలను ఆశీర్వదించండి. అలాగే మరి పోలీసు బృందంగా పనిచేస్తున్న బిడ్డలను డాక్టర్ల బృందంగా పనిచేస్తున్న డాక్టర్లందరినీ, అన్ని రాష్ట్రాల్లో ఉన్న డాక్టర్లను, మరి అలాగే COVID-19 మరి బారిన పడినటువంటి విక్టిమ్స్ అందరినీ కూడా ఆ యొక్క వ్యాధి బారిన పడినటువంటి, ఆ వైరస్ బారిన పడినటువంటి వ్యాధిగ్రస్తులందరినీ ముట్టండి, స్వస్థపరచండి. మరి దాని కొరకు వ్యాక్సినేషన్ కనబడుతున్న బిడ్డలు, వ్యాక్సిన్ కనబడుతున్న బిడ్డలు, మెడిసిన్ కనబడుతున్న బిడ్డలకు నేను సమయోచితమైన జ్ఞానం దయచేయబడాలి. త్వరగా అది అందుబాటులోకి రావాలి. ఇక ఎవరిలో కూడా ఈ వైరస్ మరి ప్రభావం చూపకుండగా నీ ప్రభావం చేత నింపి మమ్మల్ని బలపరచమని, నీ నిబంధన మందస్సం మా హృదయంలో ఉంది కాబట్టి, ఆత్మదేవా నీవు మాలో ఉన్నావు కాబట్టి, మేము పరిశుద్ధ స్థలముగా మా యొక్క హృదయంలో నీవు మరి ఉంటూ నివాసం ఉంటున్నావు కాబట్టి, మీరు దేవుని ఆత్మకు మరి ఆలయమై ఉన్నారని ఎరగరా? మీలో ఉన్న దేవుని ఆత్మకు మీ దేహాలు ఆలయమై ఉన్నాయని ఎరగరా అని చెప్పి దేవుని వాక్యంలో మేము చూస్తున్నాం. మీ దేహం దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నదని ఎరగరా అన్న మాటలు మేము ఆలోచిస్తూ తిరిగి ప్రార్థన చేద్దాం. అవును నాయన, ఆలయమైన మా దేహం, మా యొక్క మరి హృదయం దేవా నీకు సమర్పించబడాలి, ప్రతిష్ఠించబడాలి. నీకు ప్రతిష్ఠింపబడి పరిశుద్ధ యాజకులుగా మేము నీకు మొరపెట్టాలయ్యా. రాజుని యాజక సమూహం నిన్ను ఆరాధించాలి. ఎవరైతే నిన్ను ఆరాధిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో వాళ్ళందరినీ దీవించి మా సంఘ బిడ్డలందరినీ కూడా బలపరిచి, ఏదైనాము ఉపవాస ప్రార్థనలు గడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డను, ఇంతవరకు ఉపవాసం ఉండని బిడ్డలు కూడా నిర్ణయం తీసుకొని ఉపవాసం ఉండడానికి ఇష్టపడుతున్నట్లయితే ఈ కాబోదు లాంటి జీవితం వాళ్ళ నుండి తీసివేసి ప్రభువా నిష్పా అనుభవాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసు నామములో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రమాణాన్ని అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు, మరి ముఖ్యంగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు, సంఘ బిడ్డలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు నువ్వు ప్రభోచు పర్యంతము సదాకాలం నీ కృపా దీవెనతో గాక. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈరోజు నిష్పా అనుభవాన్ని కలిగి ఉండండి. ఈ కాబోదు జీవితం మీలో నుండి వెళ్ళిపోయింది. అందుకు దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మంచి ఆశీర్వాదకరమైన జీవితంతో దేవుడు మిమ్మల్ని నింపాలి. ఓటమి పాలైన జీవితం దేవుడు మీలో నుండి తీసివేశాడు. ఆశీర్వాదకరమైన జీవితం, జయ జీవితాన్ని
దేవుడు నిష్పా జీవితాన్ని దేవుడు తిరిగి మీకు అనుగ్రహించాడు. అందుకొరకు మీరు ప్రతి వారం ఉపవాసం ఉండి, అది శుక్రవారమా శనివారమా ఏ వారం అని లేదు, దేవుని వాక్య ప్రకారం మరి మొదటి దినం 7వ దినం పరిశుద్ధంగా ఆచరించాలని ఉంది. కాబట్టి మీరు మొదటి దినమైన ఆదివారం మరి 7వ దినమైన శనివారం దేవునికి సంఘంగా కూడుకొని మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధ జనంగా ఆయన కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలతో పాటు దేవుడు దీవించును గాక. తిరిగి రేపటి దినం లైవ్లో మరి మనమందరం 10 గంటలకు మరి లైవ్ ఆరాధనలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును. మే గాడ్ బ్లెస్ యు.